కరోనా సమయంలో ముస్లింలు బతికి ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఇస్లాంపేట స్థానికుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్లాంపేటలోని పలు ప్రాంతాల్లో బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా శ్రీకావ్య ఎస్కేబిఎస్ ఫ్యామిలీ ఇంట్లో ఇచ్చిన తేనీటి విందు స్వీకరించారు. ఇస్లాంపేటలో రెడ్ జోన్ పెడితే బాలినేని కుటుంబం అవసరమైన వస్తువులను అందించి ఆదుకున్నారని, అలాంటి వారిని మళ్లీ ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాలేషా, ఖాదర్, చానా, బాబు, రఫీ, షాజుబాయ్, అబిద్, హయత్, ఆసిం, రబ్బానీ, సాదిక్, బాజీ, కరీముల్లా, మౌలా, కరాటి కరీముల్లా, సైదా, రబ్బానీ, రహీం, ఆసిం, బాషా, సకీల్, జాఫర్, సిలార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जरूर डालो हमें खान की निशानी को सब बाद में करवा వాసుబాబు అనే అతను మమ్మల్ని బాగా చూశాడండి. కరోనా వచ్చిన టైంలో ప్రతి ఇంటికి రైసు, బియ్యము, కూరగాయలు, మాంసము అన్నీ పంపించాడు. సార్ మీరు బాగుండాలా, మీరు చల్లని దీవెన మాకు కావాలనే ఉద్దేశంతో మాకు వాసుబాబు అన్ని వేళలా అన్ని రకాలుగా సహకరించాడండి. నాకు కరోనా వచ్చిందండి. నా కరోనాతో 3 హాస్పిటల్ మార్చారు సార్. 3 హాస్పిటల్లో నన్ను నెల్లూరు హాస్పిటల్లో బ్రహ్మాండంగా చూశారండి. 2000 రూపాయలు నాకు ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. మనము జగన్మోహన్ రెడ్డిని చేయి జార్చుకున్నామో ఇక మాకు గతులు లేవండి. నాకు తెలిసిన నగ్న సత్యం. నాకు వచ్చి 73 ఏళ్ళు. నేను చాలా రాజకీయాలు చూశాను. అసలు చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే వాడంతా బచ్చా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి అంటే నిర్ణయం చేసింది పార్లమెంట్లోనే సోనియా గాంధీ లేచి సల్యూట్ చేసింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అటువంటి నాయకుడు ఇప్పుడు చూడండి కోడికత్తి అని ఎగతాళి చేశారు. నిన్న అదేందో దండ పూసుకుంటుందండి. ఏమన్నా న్యాయం ఉందా చెప్పండి? ఎవరన్నా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? దెబ్బ తగిలింది అతనికి. మహారాజులాగా అందరూ ప్రతి ఒక్కళ్ళు జయ గుణాలు పలుకుతుంటే ఇతనికి ఏంటంటే ఆశ్చర్యపరిచే. మీరు జగన్మోహన్ రెడ్డి మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాడండి. మా పిల్లలకి రిజర్వేషన్ వచ్చున్నాయి. ప్రతి ఒక్కరికి ఆలోచించి చేస్తున్నాడు. పింఛన్లు ఇస్తున్నాడు ఇంటింటికి. ఆ పింఛన్ని కూడా న్యాయం చేయాలనుకుంటున్నాడు కదా. నువ్వు న్యాయం చేసేవాడివి అయితే ఇప్పుడు పిలవంగానే బండి వస్తుంది, పిలవంగానే తీసుకెళ్తున్నాడు. వాడికి బాగా ఉండపోని. ఇది న్యాయం కదండి. న్యాయం లేకుండా ఏదో మేము వచ్చినట్టు చేస్తున్నాం, మేము చేస్తాం ఏం చేస్తాం. బ్రహ్మాండం అండి. ఇంకా మించితే అయితే మేము చేతులారా జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకుంటే ఇక మనకు బతుకులే ఉండవు. ఎందుకంటే రాజకీయంగా బతుకులంటే మనం కష్టం మనం తింటున్నాం, మన కష్టం మేము చేసుకుంటున్నాం. ఇది పార్టీల గురించి కాదు. జగన్మోహన్ రెడ్డిని చేతులారా చేజార్చుకుంటే ఇక మాకు పుట్టగతులు ఉండవు. అటువంటి నాయకుడు రాడు నాకు తెలుసు.